వెంకటేశ్వర వైభవం యూట్యూబ్ ఛానల్ మీకోసం అందిస్తున్న తిరుమల శ్రీ వెంకటేశ్వరుని మహిమలు, ఆలయ రహస్యాలు, పురాణ గాథలు, దివ్యమైన శ్రీ వెంకటేశ్వర వైభవాన్ని తెలియజేసే ఆధ్యాత్మిక ప్రయాణం ఇది. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. నైమిశారణ్యం. కలియుగం ప్రారంభం కాకముందు, ద్వాపరయుగ చివరి దశలో, కలియుగంలో ఉండే వ్యగ్రతలను ఊహించిన ఋషులు ఆందోళన చెందారు. కలిపురుషుని ప్రవేశం లేని పవిత్ర భూభాగం కోసం అన్వేషించగా, వారు సృష్టికర్త బ్రహ్మగారిని ఆశ్రయించారు. బ్రహ్మగారు దర్భలతో ఒక చక్రాన్ని తయారు చేసి దుల్లించారు. ఆ చక్రం యొక్క నీమి ఈరుసు ఎక్కడ విరిగి పడిపోతుందో, అది కలిపురుషుడు ప్రవేశించని పరమ పవిత్రమైన ప్రదేశమని ఋషులు ఆ చక్రం వెంట వెళ్లవలసిందని నిర్దేశించారు. ఋషులందరూ ఆ చక్రం వెంట బయలుదేరగా, అది తిరుగుతూ వచ్చి ఈ అరణ్య ప్రాంగణంలోకి ప్రవేశించిన తర్వాత దాని ఇరుసు విరిగిపోయి ఆగిపోయింది. ఆ చక్రం నీమి విరిగిన ప్రదేశం కనుక ఈ అరణ్యానికి నైమిశారణ్యం అనే పేరు వచ్చింది. నైమిశారణ్య దర్శనం నవభక్తిని ప్రసాదించి భవపాపాలను దూరం చేస్తుంది. ఇది పురాణాలు పురుడు పోసుకున్న పుణ్యస్థలం, శౌనకాది మునులు శుభసూక్తులు పలికిన పవిత్ర ప్రదేశం. భారతదేశం వేదభూమి, భారతీయుల అంతరంగాలు, ఆధ్యాత్మికతకు నెలవు. యుగయుగాలుగా ఇక్కడ సనాతన భక్తి సామ్రాజ్యంగా విరాజిల్లుతోంది. ఎందరో ఉత్తములు ఈ పుణ్యభూమిలో జన్మించి భక్తియుతంగా జీవించి మహాత్ములుగా అవతరించారు.